సైలెన్స్ డియర్ స్టూడెంట్స్, మీకు హాఫ్ వేలో ఒక అందమైన లవ్ స్టోరీ చెప్తాను. హాఫ్ వే అంటే ఏంట్రా? ఇంతకు ముందు నుంచే ప్రేమించుకున్నారు, అదేంటో మనకు తెలియదు కాబట్టి హాఫ్ వే అన్నాను. అరే, హాఫ్ స్టోరీ వదిలేసి ఫుల్ స్టోరీ చెప్పరా. ఈ రోజు ఆ ప్రేమ జంట మన క్లాస్కి వస్తున్నారు. జంటని ఉండనిద్దామా పంపించేద్దామా? ఆట లేదు పాట లేదు. ఇంటికి వెళ్తే అమ్మ సీరియల్స్, నానేమో న్యూస్ ఛానల్స్. లైఫ్ లో వెరైటీ ఎంటర్టైన్మెంట్స్ లేకుండా పోతుందిరా. కనీసం ఈ జంటనైనా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుదాం రా. వీలుంటే హెల్ప్ చేద్దాం, ఏమంటారు? సైలెన్స్. ఆ జంట వచ్చేస్తున్నారు. జాగ్రత్తరా, ఎందుకు రాని సంతోషం చెప్తే మేము సంతోషపడతాంగా. తాతయ్య, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? చెప్పండి, మీ ముద్ర మనవడు అడుగుతున్నాడుగా. చెప్పు తాతయ్య. లేదురా. అయితే వెంటనే ప్రేమించు తాత, ప్రేమిస్తే చాలా బాగుంటుంది. ఈ వయసులో మీ తాతని ఎవరు ప్రేమిస్తారా? ప్రేమకి వయసుకి సంబంధం లేదు నానమ్మ, ఎవరైనా ఎప్పుడైనా ప్రేమించచ్చు. అవునా? ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవర్రా? అమ్మో, నేను చెప్పనుగా. మీ తాతయ్య కూడా చెప్పవా? తాత, నీకొక్కరికే నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తా, ఎవ్వరికి చెప్పకూడదు. నువ్వు చెప్తే నేను చచ్చినంతొట్టు. నా ప్రాణం పోయినా నీ ఒట్టు మాత్రం బతికే ఉంటుందిరా. శ్రీ అంటే శ్రీముఖి. తాతయ్య, ఈరోజు శ్రీముఖి రాలేదు తాతయ్య. నాకు ఏదోలా ఉంది తాతయ్య. ఎప్పుడు వస్తుంది? ఏదోలా ఉంది. తను లేకుండా నేను ఉండలేను తాతయ్య. తాత, అందరికీ ఇంతేనా లేదా నాకే ఇంతేనా? తాత, నేను సిటీకి వెళ్ళను, నీతో పాటే ఉంటా. శ్రీముఖి అంటే నాకు చాలా ఇష్టం నానమ్మ. మనమంతా కలిసే ఉందాం. మమ్మీకి డాడీకి శ్రీముఖి విషయం తెలీదు. తెలిస్తే ఏం గొడవ జరుగుతుందని భయం వేస్తుంది. మీరు హెల్ప్ చేస్తారు కదా? నువ్వు నేను అమ్మా నాన్న ఆట ఆడుకుందాము. నేనేమో వంట చేస్తాను, నువ్వేమో ఆఫీస్కి వెళ్ళి త్వరగా వచ్చేయాలి. అబ్బా, తొందరగా చేయి, నాకు ఆకలిస్తుంది. 1 minute. బాగుందా? రుచిగా ఉందా? చాలా బాగుంది. థ్యాంక్స్. ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరు. ఈరోజు నాకు ఆఫీస్ సెలవు. ఈరోజు ఎంచక్క పాటలు పెట్టుకుని డాన్స్ చేసుకుందాం. ఓకే. హలో, నేను ఆర్యా స్కూల్ నుంచి ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నానండి. నమస్తే మేడం, చెప్పండి. చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉందండి. మీ అబ్బాయి వయసుకు తగిన పనులేమీ చేయట్లేదు ఇక్కడ. ఏమైంది మేడం? మీ ఆర్యా వల్ల మిగిలిన స్టూడెంట్స్ అంతా చెడిపోతున్నారు. వాడిప్పుడే లవ్వులు, అమ్మా నాన్న ఆటలు ఆడేస్తున్నాడు. ఇతని వల్ల మిగిలిన పేరెంట్స్ అందరితో తిట్లు తింటున్నాం. ఇంకా వీడిని భరించడం మా వల్ల కాదు. మా మావయ్య గారికి చెప్పాల్సింది. ఆయనకి చాలాసార్లు చెప్పి చూశాం. నిజం చెప్పాలంటే ఆయన గారాభం వల్లే చెడిపోయాడని మా ఫీలింగ్. తల్లిదండ్రులుగా మీకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మీకు చెప్పాం. ఈరోజు ఆర్యాకి టీసీ ఇచ్చి పంపించేస్తున్నాం. ఎవరండి ఆ అమ్మాయి? అంతలా వాడిని మాయ చేసింది? ఆ అమ్మాయి ఎవరో చెప్పండి, వాళ్ళ అమ్మ నాతో మాట్లాడతా. ఈ వయసులోనే మందలించకపోతే పెద్దయ్యాక అస్సలు మాట వినరు. ఎందుకులేమ్మా, చిన్నపిల్లల విషయంలో పెద్దవాళ్ళు గొడవ పడ్డారు. అలరైతే ఆ పిల్ల భవిష్యత్తు పాడైపోతుంది. ఆహా,
మీరు అందరి భవిష్యత్తుల గురించి ఆలోచిస్తారు, కానీ మా భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచించరు. ఇంతలా అడిగినా అమ్మాయి డీటెయిల్స్ మాత్రం చెప్పడం లేదు. ఇన్నాళ్ళు మీరు మా మనిషి అని అనుకున్నాం, కానీ మమ్మల్ని మాత్రం మీరు మీ మనుషులో అనుకోవట్లేదన్నమాట. నాన్న, దీంతో ఎందుకు? ఆ అమ్మాయి ఎవరో నాకైనా చెప్పండి. చెప్పండి. దేనికి పట్టుదల? మా కోసమా, అమ్మాయి కోసమా? మీ మూర్ఖత్వం వల్లే మిమ్మల్ని ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏంట్రా మూర్ఖత్వం అది ఇది అంటూ ఏవో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నాన్నకే నీతులు చెప్పేది పెద్దవాడు అయ్యావా? మీ నాన్న ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది. సరే అత్తయ్య, ఇంత జరిగినా ఇప్పటి వరకు ఆ అమ్మాయి పేరు చెప్పలేదు అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి కదా వీడిని చెడగొట్టింది ఆయనేనని. వద్దు బాబోయ్, ఇక చాలు. మావి గారు, ఇక మీదట మీరు మేము కలవటం అంటూ జరగదు. ఒకవేళ కాదని మీరొచ్చినా లేదా మీ అబ్బాయి మిమ్మల్ని కలవాలని వచ్చినా నా శవాన్నే చూస్తారు. ఇక మీదట మా జీవితాల్లోకి రాకుండా ఉంటే మేం ప్రశాంతంగా ఉంటాం. చూసారా నాన్న, మీరు కూడా ఏమిటి చిన్నపిల్లలాగా తనేమంటుందో? కరెక్ట్ కాదు నాన్న, కరెక్ట్ కాదు. ఏంట్రా కరెక్ట్ కాదు? కోడలు ఏం చెప్తే అది చెయ్యి. కాదని నువ్వు వచ్చావో నా శవాన్ని చూస్తావు. నాన్న, నాన్న, తాతయ్య 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 తలుపు తీ తాతయ్య. చేసి చాలే, పద. నేను తాతయ్య దగ్గర ఉంటాను. ఏడ్చావంటే దెబ్బలు పడతాయి. రా. నేను రాను. నీకే కాదమ్మా, మాకు కూడా ఉంది పౌరుషం. నీ కొడుకునేగా ఇంకా నించున్నావే సిగ్గు లేకుండా. పద.